వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో గోబీ 65 ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఈ గోబీలో పురుగులంతా ఉంటుందండి, చూసుకొని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు పసుపు వేసి ఇలా బాగా కడిగి తీసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని దీన్ని 2 చెక్కలుగా కట్ చేసుకొని దాంతో ఉండే గింజలంతా తీసేసి మనము పులుసు అయితే అంటే నిమ్మకాయ పులుసు అయితే మనము గోబీలోకి వేసుకొని ఆ పులుపు అంతా గోబీకి బాగా పట్టేలాగా మనము చేత్తో అయితే బాగా కలిపేసుకోవాలి. గోబీకి బాగా పట్టాలి. ఇలా నిమ్మరసాన్ని గోబీకి బాగా పట్టించాలి, అప్పుడే బాగుంటుంది. లోపల దాకా బాగా కలుపుతూ పట్టించాలి నిమ్మరసాన్ని. ఇలా కలిపేసుకున్నాక 1/2 టీ స్పూన్ దాకా మనం సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఉప్పు కదండి, చూసి వేసుకోండి. ఇలా ఉప్పు నిమ్మరసం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. దీంతో అల్లం పేస్టు 2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని అల్లం పేస్ట్ గోబీకి బాగా పట్టేలాగా ఇలా మనము చేతితో కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాక మనము కారం పొడి అయితే వేసుకుందాము. కారం పొడి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకున్నాను. నేను ఫుడ్ కలర్ ఏం వేయట్లేదండి, నేచురల్గా చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసేసుకొని ఇలా బాగా గోబీకి అయితే బాగా పట్టేలాగా ఇలా మనం చేత్తోనే కలిపేసుకోండి. ఇలా బాగా పట్టేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మటన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే 2 మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే చికెన్ పౌడర్ వేసుకుంటున్నాను. చికెన్ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. మైదా పిండి, శనగపిండి అంతా వేస్తారు, నేనైతే వేయట్లేదు. ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి అయితే మనము ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తుంది. ఇలా బియ్యం పిండి వేసుకొని బాగా కలిపేసుకున్నాక కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కూడా చాలా బాగుంటుంది, కార్న్ఫ్లోర్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్నాక బాగా ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా లాస్ట్లో పొడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు చిలకరించి ఇలా ఇలా చేతితో కలిపేసుకోవాలి. నీళ్ళు అయితే ఇలా చిలకరించుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా తక్కువైనా కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, నేను ఫస్ట్లో వేసాను కదండి, అదే సరిపోయింది. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 15 నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాము. చూడండి, ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడిగా నూనె పెట్టుకోవాలి. తీసుకొని వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా బాగా వస్తుంది. తింటూ ఉంటే అట్టే కరకరలాడుతూ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.